నాకు అర్థం కావడంలా ప్రజాస్వామ్యంలో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నామో అర్థం కావడంలా. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు విలువ లేని పరిస్థితి ఏర్పడుతుంది. నేను రోడ్డు పైన ఉన్నా, ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, కాపురాలు ఉన్నాయి. ఒక శాసనసభ్యుని రోడ్డు పైన ఉంటే మీరు వెళ్ళిపోవాలంటే ఒక అనుమానం కలుగుతుంది. కరుణాకర్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు లోపలని, ఎందుకు లోపల పెట్టున్నారని. ఎందుకంటే కేసు సంబంధం లేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. అందరికీ తెలుసు, పోలీసులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రభుత్వం అందరికీ తెలుసు. అయినా తెల్లని ఎందుకు కూర్చొని పెట్టినారు, మమ్మల్ని ఎందుకు తరవేయాలనుకుంటున్నారు. సిఐడి ఆఫీస్ మేము లోపలేమో ఆఫీస్ కార్యాలయం వెళ్ళాం, రోడ్డు పైన కూర్చోన్నాం, చెట్ల కింద కూర్చోన్నాం, ఈయన చూడు తరవేయాలనుకుంటున్నారు అంటే పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అర్థం కానీ అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ఒకటి మటు స్పష్టంగా చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం ఇప్పటికి కూడా మంచిది కాదు. కరుణాకర్ గారికి లోపల ఏదైనా జరిగిందంటే ప్రభుత్వం మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు తను చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం మరో పెద్ద తప్పు చేస్తున్నాడు. నిజాయితీ చెప్తున్నాం, కాపు ఉద్యమం అనేది సెంటిమెంట్తో కూడుకున్న ఉద్యమం. అదేం తెలంగాణ ఉద్యమము లేదా సమైక్యత ఉద్యమం ఎలా వచ్చిందో కాపు ఉద్యమం కూడా సెంటిమెంట్తో వచ్చింది. వాళ్ళకి ఎవరో సపోర్ట్ చేస్తున్న సహాయం చేస్తున్న ఉద్యమం రాలా. కానీ హింసాత్మక సంఘటనలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాపులు చేయలేదు, ఎవరూ చేయలేదు. ఒక అనుమానం ప్రభుత్వమే చేసుంటుంది అని. ప్రభుత్వమే కాపులు చేస్తున్న సామరస్యంగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి కాపు ఉద్యమాన్ని అణిచేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వం చేసిన ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు కోరితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదంటే, సిబిఐ దర్యాప్తు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వెనక నుంచి నడిపించినటువంటి హింసాత్మక విషయాలు ఏమైనా వాస్తవంగా ఉంటే బయటకు వస్తాయేమైనా భయపడేమైనా సిబిఐ దర్యాప్తుకి ఒప్పుకోలేదేమో. సిఐడి అంటే ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది. సహజంగా ఏదైనా ఘటన జరిగితే విచారణ జరిగిన తర్వాత తీర్పులు వస్తాయి, కానీ హోమ్ మినిస్టర్ ఏమో భువన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నోటీస్ ఇచ్చి పిలవటం, అంటే ఓవరాల్గా ఈ మొత్తం ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారు? అంటే మీరు అతను హోమ్ మినిస్టర్ మీరు అంటుంటే ప్రజలు అతను హోమ్ మినిస్టర్ని ఎవరు అనుకోవడంలే, అతను హోమ్ మినిస్టర్ ఎవరు చూడడంలే. అతను కనుక సాధారణ శాసనసభ్యుని కొంచెం గౌరవంగా చూస్తున్నారు. ఆ పరిస్థితికి ఒక కాపు సామాజిక వర్గం చెందిన హోమ్ మినిస్టర్ని పాపం నిజంగా కూడా అవమానపరుస్తున్నారు. హోమ్ మినిస్టర్ పదవిని ఎవరు నిర్వర్తిస్తున్నారో అతనికి కూడా తెలియదు. పాపం అతనికి ఏం జరుగుతుందో అతనికి ఫైల్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. బట్ అతను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, కార్యకర్తలు మాట్లాడుతుంటారు. అతను మాట్లాడడం కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి కూడా లేదు. వాస్తవం చెప్తున్నాం. కానీ ఒకటి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో హింసాత్మక చర్యలు చేపట్టుంటుందేమో. సిబిఐ దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. సిఐడి అన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జోబు సంస్థలాగా తయారైంది. కానీ దీనిపైన ఎవరికీ నమ్మకాలు లేవు. కానీ ఏ పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఎలా వేస్తాడో వీళ్ళు ఎట్టన నిర్ణయం తీసుకోవచ్చు ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎట్లా రాయి వేస్తే ఎట్లా రాయి వేయమంటే వీళ్ళు రాయి వేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పాలా, నువ్వు ఎక్కడ రాయి వేయమంటే అటు రాయి వేస్తారు తప్ప వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేకుండా పోయింది. పోలీస్ అనే వ్యక్తి ఈరోజు నిజంగా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా మూడు సింహాలని చెప్పుకుంటారు కదా, పోలీస్ అనే విలువనే దిగజార్చే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నాం, న్యాయం కోసం పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతి అవినీతిని, అక్రమాన్ని, దుర్మార్గ పాలన మటుకు అసెంబ్లీ నుంచి కూడా మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక కక్ష సాధింపు చర్యగానే ఆ కోణంలోనే నేను కూడా చూస్తున్నాను. ప్రజలు కూడా అది అర్థం చేసుకున్నారు. తునిలో జరిగినటువంటి సంఘటనకి వైఎస్ఆర్సీపీకి ఏ విధమైన సంబంధం లేదని అందరికీ తెలుసు. దానిలోనూ కరుణాకర్ రెడ్డి గారికి అసలు సంబంధమే లేదనేది బుర్రుండ ప్రతి వారికి అర్థమయ్యేటటువంటి అంశం. కానీ మోకాలకి బోడిగుండికి ముడిపెట్టి ఇదేదో వైసీపీ నాయకత్వంలో ఈ తుని సంఘటన జరిగిందనేటువంటి ఒక అపవాదు వేసి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనకు అంటే ముద్రగడతో భువన మాట్లాడినట్టు కాల్ డేటా ఉందని కూడా పోలీసులు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ముద్రగడతో మాట్లాడేది రహస్యంగా మాట్లాడేది ఉంది. ముద్రగడ గారిని వెళ్ళి కలిసి వచ్చాడు కరుణాకర్ రెడ్డి గారు. ఈ తుని సంఘటనకు ముందు ముద్రగడ పద్మనాభం గారిని వెళ్ళి కలిసి మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం సరైనది, మీకు మా పూర్తి మద్దతు ఉంటుందని కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి చెప్పి వచ్చాడు. అంతకుముందు నేనెళ్ళి చెప్పి వచ్చాను. ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్నటువంటి అంశాన్ని బలపరిచేవారు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం న్యాయమైనదని, కాపులను బీసీలో చేర్చేటటువంటి అంశం మీద తెలుగుదేశం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, ఆ నిలబెట్టుకునే క్రమంలో ఈ ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే ప్రకటించి, దీనిలో రహస్యమేం లేదే, బహిరంగ ప్రకటించాం. ఒక ఉద్యమం, ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమాన్ని బలపరిచినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందువలన ఆ తుని సంఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే సంబంధం అని కాపు చంద్రబాబు నాయుడు గారు ఎంత విచిత్రమైన మనిషి అంటే, ఆ తుని సంఘటనలో ఆ రోజు రైలు భగభగ మండుతూ ఉంది. ఆయన టీవీ ముందుకు వచ్చి ఇది కాపులకి ఏమి సంబంధం లేదు, ఇది కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు వచ్చి తగలబెట్టేశారని అప్పుడే చెప్పాడు. మరి ఆయనకు అంత సమాచారం ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరికి అంత సమాచారం ఉండదు. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ప్రభుత్వం కానీ, ఒక హోంమంత్రి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ వెంటనే పనాలు వాళ్ళు చేశారని చెప్పాలంటే ఎలా కుదురుతున్నది? దాన్ని పూర్తి విచారణ జరిపిన తర్వాత మేము
దీనిలో దోషులు ఎవరో తెలుస్తుంది, ఇప్పుడే సంఘటన జరిగింది, దీని మీద విచారణ జరుపుతున్నామని చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి ఒక రాజకీయ కక్ష, ఒక దుగ్ధ, ఒక ఫ్రస్ట్రేషన్, ఇది జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేద్దాం, కరుణాకర్ రెడ్డి ఇల్లు కలుసుకున్నాడు కాబట్టి కరుణాకర్ రెడ్డిని ఫిక్స్ చేద్దాం, ఫిక్స్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు కలిసి వైఎస్ఆర్సీపీ చేసిందని బుర్ర జల్లిస్తే జనం నమ్ముతారనేటువంటి ఒక దృక్పథంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎస్ కమాన్, ఒక సంఘటన జరిగింది, అది జరగకూడనటువంటి సంఘటన. ఈ సంఘటనలో న్యాయ విచారణ జరగాలి, ఖచ్చితంగా దోషులు ఎవరో వారిని శిక్షించవలసిన అవసరం ఉంటుంది. కానీ దానిలో దోషులు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఎవరైతే రాజకీయ కక్షతో ఉంటారో వాళ్ళందరినీ దానిలో పెట్టేస్తే ఎలా కుదురుతుందండి? తప్పు కదా. రైట్ అండి. కొద్దిసేపటి క్రితం ఇక్కడ సిఐడి అధికారులు మీ పార్టీ ఎమ్మెల్యే సంబంధించి ఆయనతో వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూస్తాం? ఏం వ్యవహరించారు? నేను యాక్చువల్లీ లేను. నేను ఇప్పుడు బహుశా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఏదో అన్నారంట. ఎందుకు వెళ్ళిపోవాలి నాకు అర్థం. ఒకవేళ కరుణాకర్ రెడ్డి గారి మీద సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయి, మేము అరెస్ట్ చేస్తున్నామంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. చట్ట ప్రకారం మీరు వ్యవహరించడం తప్పలేదు. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 3 గంటలకు అయిపోయింది, 3 గంటల నుంచి ఖాళీగా కూర్చోబెట్టుకున్నారు చుట్టూరా ఆయన్ని ఒక విగ్రహం లాగా. ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? మానసికమైన ఒత్తిడిని పెంచడం కోసం, ఏదో జరగబోతుందనే ఒత్తిడి చేయడం. ఏం సాధిస్తారంటున్నా? ఏమైనా కొత్త మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రాజకీయాల్లో ఉన్న తర్వాత మేము జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనేది కూడా మాకు తెలుసు. ఏదో ఒక వంకబెట్టి మమ్మల్ని జైలుకి పంపించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా పోలీసు వ్యవస్థ మీద ఆధారపడి పరిపాలన చేసుకున్నారు తప్ప ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది లేనే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మరి కరుణాకర్ రెడ్డి గారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నా కూడా మేము చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా, ధర్మంగా ఎదుర్కొంటాం. ఇదేమి చేతులు కట్టు కూర్చునేటువంటి వ్యవస్థ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో చంద్రబాబు నాయుడు గారికి భూమి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారా? లోకేష్ గారి పెత్తనమే సాగుతుందా? ప్రభుత్వాలు మారవా? ప్రభుత్వాలు మారినప్పుడు అందరూ ఈ విధమైన కక్ష దూరం చేస్తే ఇక తమిళనాడుకి మనకి తేడా ఏమిటి? ఇప్పుడు తమిళనాడులో ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళు లోపలేటు, ఇంకో పార్టీ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళు లోపలేటు. అలాంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రాజకీయం. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. అంటే అసెంబ్లీ ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నం అనమాట. ఎందుకంటే వాళ్ళు చేయాలని, రేపు పొద్దున వాళ్ళు ఎదుర్కోలేక ఈ విధంగా ఎదుర్కొందాం అంటే మళ్ళిద్దామనే ఉద్దేశంతో ఈరోజు కరుణాకర్ రెడ్డి గారిని ఇవాళ తీసుకొచ్చేసి ఈ విధంగా చేయడం అనేది నిజంగా కావాలని చేస్తున్నమాట. ఇది ఎందుకంటే ప్రజల దృష్టిని, తర్వాత రేపు అసెంబ్లీలో మాట్లాడటానికి అవన్నీ నోటుకు రాకుండా చేయడానికి ఈ ప్రయత్నం అనమాట. కానీ వాళ్ళ ప్రయత్నం ప్రజలందరూ చూస్తున్నారు, ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు ప్రజలను చూస్తున్నారు. కాబట్టి